హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ యమ్మీ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్లా కానీ తినే బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. మరి బ్రెడ్ ఆమ్లెట్ని చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా రెడీ చేయాలంటే ముందుగా దీనికోసం ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఈ ఎగ్ని ఇలా బాగా కలిపితే మనకి ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీంట్లో టొమాటో కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత దీనిలో 1 స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేయకపోతే మీకు ఆమ్లెట్ అనేది సరిగా రాదు. ఇలా నూనె వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లోని మనం ముందుగా కలుపుకున్న ఎగ్ని దీంట్లో వేసుకుని మనం బ్రెడ్ దీని మీద కొంచెం ఇలా డిప్ చేసుకొని పెట్టాలి. తర్వాత ఈ బ్రెడ్ పైన కొంచెం ఎగ్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అనేది మాడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని దీన్ని 4 వైపులా మడత పెట్టుకుని వేడివేడిగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎంజాయ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.